రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మున్యా నాయక్. ఈరోజు జూలై 2వ తారీఖు 2025 రోజున మన సబ్స్క్రైబర్ రోజు మన ఫాలో అవుతారు, మన వీడియోస్ అన్నీ చూస్తారు. అక్కడ నుంచి వచ్చారు, వాళ్ళది అడ్రస్ పూర్తిగా తెలుసుకున్నాము, ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు అనేది తెలుసుకున్నాము. అన్నగారు నమస్తేనే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు ఉపేందర్. ఏ ఊరండి? కల్లంపాడు జిల్లా ఖమ్మం రూరల్. ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం. ఓకే. ఇప్పుడు మీరు భీష్మ 36 అనే వెరైటీని ఎంచుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? 20 ప్యాకెట్లు తీసుకున్నాను. 20 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు తీసుకున్నారు. 20 ప్యాకెట్లు. ఓకే. ఎంత దూరం ఇంటి నుంచి మీకు? కల్లంపాడు నుంచి 35 కిలోమీటర్లు వచ్చింది. 35 కిలోమీటర్లు. ఓకే. ఇప్పుడు ఎంత దూరం నుంచి ఈ సీడ్ని మీరు వెతుక్కుంటూ తీసుకోవడానికి రావడానికి కారణం ఏంటిది? మెయిన్ రీజన్ వచ్చిందంటే లాస్ట్ టైం బాగా దిగుబడి వచ్చిందని మీ వీడియోల ద్వారా చూశాను నేను, మీ ఫాలోవర్ని. అందులో ఒకటి చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను నేను. కొంతమంది రైతుల్ని మీరు నెంబర్ ఇచ్చారు అందులో వీడియోలో, వాళ్ళ మంది కాల్ చేశారు. కాల్ చేస్తే బాగానే అయింది, ఒక 30+ వరకు అయింది అని చెప్పారు. సో దానివల్ల అంత దూరం వచ్చి తీసుకోవడానికి వచ్చిన. ఓకే. అయితే ఇప్పుడు నేను వీడియోలు చేయడమే కాకుండా డైరెక్ట్ రైతుల నెంబర్లు పెట్టా. అవును, రైతుల నెంబర్లు వాళ్ళు ఎంతమంది కంటే అంతమంది. దాదాపుగా నా వీడియోస్ ఒక 60-70 వీడియోస్ ఉంటాయి తోటలలో. ఒకళ్ళు ఇద్దరు అయితే మాట్లాడవచ్చు, కానీ ఒక 60-70 మంది మనం మాట్లాడలేము. అంటే తోటలు వాళ్ళ గురించి మొత్తం మీరు డేటా పూర్తిగా తెలుసుకున్నాను. అన్ని విధాలుగా తెలుసుకున్నాను. సాల్ తోటకి ఎంత వచ్చింది, అచ్చు తోటకి ఎంత వచ్చింది అని ప్రతి ఒక్క నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చారు. ఆ నెంబర్ వాళ్ళకి కాల్ చేశాను నేను. కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, బాగానే అయింది. మళ్ళీ ఈసారి మీరు పెడతారా అని అడిగాను. పెడతాం, ఈసారి కూడా అదే తీసుకుంటాను అని చెప్పారు. సో తీసుకొని బ్రదర్ బాగానే ఉంటుంది అంటే మీ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఓకే. నమస్తే. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే గత సంవత్సరం కూడా నేను అంతకు ముందు సంవత్సరం బాగా విపరీతమైన నల్లి వచ్చింది. గత సంవత్సరం మనకు తక్కువ పర్సెంటేజ్ నల్లి వచ్చింది, అంతకు ముందు సంవత్సరం అయితే విపరీతమైన నల్లి వచ్చింది. ఆ నల్లిల నుంచే బయటకు వెళ్ళింది భీష్మ 36. ఈ సంవత్సరం మనకు స్టాక్ కూడా లేకుండా అయిపోయింది. కంపెనీలో ఎంత ప్రొడక్షన్ వస్తే అంతే పంపిస్తారు, ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది. ఈ సంవత్సరం అందియలేకపోయినాము. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకొంచెం దాని మీద ఫోకస్ చేసి కంపెనీ ప్రొడక్షన్ ఎక్కువ ఇచ్చేటట్టు మాట్లాడి నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా మీకు ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంతవరకే ప్రొడక్షన్ సరిపోయింది. ఇంకో 2-3 రోజులు అయితే మాకు సీడ్ కంప్లీట్గా అయిపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క రైతులు చూడాల్సిన విషయం ఏంటంటే నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కళ్ళు నా వీడియోలు తీసి గ్రైన్ మీద రైతుల నెంబర్లు ఉంటాయి, వాళ్ళ నెంబర్ని కనుక్కోండి. వాళ్ళు కనుక మంచి సలహా ఇస్తే వాళ్ళకు నేరుగా మీకు వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం సరిపోకపోతే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మీరు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ ఊళ్ళో కూడా తెలుసుకోవచ్చు. అంత బాగుంటుందని వాళ్ళు చెప్తేనే మీరు తీసుకోండి. లేకపోతే తోటలు పక్క రైతులు కనుక వేసినట్లయితే అది చూసి అయినా కొనుక్కోవచ్చు. ఓకే. నమస్తే. మీరు మంచి సలహా ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. ఇంత మంచి ఫీల్ని మా ముందుకు తీసుకొచ్చారు. ఓకే. మార్చి వరకు కూడా బాగా కాసింది, నల్లి కూడా మంచిగా ఉంది అన్నారా, నల్లిని తట్టుకుంది, మంచిగా ఫ్రెష్గా ఉంది ఆకు. సో ఇటువంటి సీడ్స్ మీరు ఇంకా మంచి స్వీట్స్ తీసుకొచ్చి మాలాంటి రైతులకి మంచిగా ఆదుకొని మంచి దిగుబడి వచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎన్ని వేళలా రైతు నేస్తాం. నేను ఒక రైతు బిడ్డని, ఒక డిస్ట్రిబ్యూటర్ కాదు, ఒక బిజినెస్సే కాదు, నేను ఒక రైతు బిడ్డని. కాబట్టి ఎప్పుడైనా నేను రైతు గురించి ఆలోచిస్తా. నేను ఏ కంపెనీతో మాట్లాడినా నేను రైతు పక్షపాతిని అని చెప్తాను. నేను ఇదైతే నా కాన్సెప్ట్. అవును సార్, మీ వీడియోలు చూశాను. ఒక రైతుని ఎలా మాట్లాడాలో, రైతుని ఎలా ఉండాలో క్లియర్గా మీరు ఏమైనా మాట్లాడతారంటే నాకు బాగా ఒక మాట నచ్చేది. కంది కట్ట లెక్క ఉండేది, కంది కట్ట లెక్క ఉండేది. ప్రతి ఒక్క వీడియో చూసాను నేను. అసలు అది చూసి సార్కి ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా ఒక రైతులోకి వెళ్ళి రైతు యొక్క లాంగ్వేజ్ ఏంటి, అతనితో ఎలా మాట్లాడాలని అతన్ని అనుకూలంగా చేసుకొని అతనికి ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే అర్థమైంది, సబ్స్క్రైబర్లకు కూడా వీడియో చూసేటప్పుడు కూడా ఎలా అర్థమైంది అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుంటే మీరు ఆ భాషను మాట్లాడుకుంటే అందరికి అర్థమయ్యే విధంగా క్లియర్ గా చేశారు వీడియోలు. ఇంకా చాలా కష్టపడతా. నేను ఎండాకాలం మొత్తం తిరిగినా. ఈ సంవత్సరం నాకు ఇంకా బాధ్యతలు నా మీద చాలా పెట్టిర్రు. నా మీద ఇంకా బాధ్యత నాకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాధ్యత పెరిగింది. ఇంకా నేను బాధ్యత తీసుకొని ఇంకా ప్రతి ఇంటింటి గడప తిరుగుతాను. నేను ప్రతి ఇంటికి వెళ్తా, ప్రతి తోటకి వెళ్తా, ప్రతి తోటకి నా మీద ఎక్కువ బాధ్యత పెట్టేసేది. అవును సార్. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు
బాధ్యత పెరిగింది కాబట్టి ప్రతిదీ నేను ఎండను కూడా లెక్క పెట్టకుండా మొత్తం తిరిగిన. మార్చి, ఏప్రిల్, మే నెల కూడా తిరిగిన. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సార్.